హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాప్ 3 అర్నింగ్ వెబ్సైట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు మంత్లీ 2000 నుంచి 3000 వరకు ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో కొన్ని మనకు విత్డ్రా ప్రాసెస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో నేను పేమెంట్ ప్రూఫ్ లేకుండా జెన్యూన్ యాప్స్ ఒకటి చెప్తాను. సో పేమెంట్ ప్రూఫ్ లేకుండా నేను వీడియో అయితే చేయను కాబట్టి సో పేమెంట్ ప్రూఫ్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీకు అది చూసే మీకు జెన్యూన్ అని అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. 100% మనకు వర్క్ అయ్యింది అండ్ 100% పేమెంట్ కూడా ఇస్తుంది. సో ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫైగా అయితే అవుతుంది. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీ టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ ఏమైతే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాటరీ వెబ్సైట్ గురించి అయితే తెలిసిందే కదా. సో లాటరీ వెబ్సైట్లో మనకు పర్ రెఫర్ 50 రూపీస్ అయితే ఇస్తుంది అండ్ మనకు రిడీమ్ వచ్చేసి 100 రూపీస్. సో కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మనం విత్డ్రా చేసేటప్పుడు ఎర్రర్స్ అయితే వస్తున్నాయని చెప్పి. సో దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే నాకు దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. అండ్ దానిపైన ట్యాప్ చేసే డైరెక్ట్గా మనం రిజిస్టర్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో రిజిస్టర్ ప్రాసెస్ సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఒక ఓటీపీ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇమేజ్ వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది. సో లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను ఆ రెఫర్ కోడ్ అయితే ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి అర్నింగ్ ఎలా చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో 10 రూపీస్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు. 10 రూపీస్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి సింపుల్గా మనకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో రెఫర్ ప్రోగ్రామ్ అయితే సూపర్గా అయితే వర్క్ అవుతుంది. మనకు గేమ్ ఆడితే మనకు లాస్ అయితే అవుతుంది కాబట్టి సో రెఫర్ చేసిన అమౌంట్ మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతుంది అని చెప్తున్నారు కదా. సో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ గురించి తెలుసుకుంది కదా, ఇక్కడ విన్ అనే ఆప్షన్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఇక్కడ గేమ్ రూల్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ప్రమోషన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ప్రమోషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీకు బోనస్ 0 అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క రెఫరల్ లింక్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఎవరైతే మీ లింక్తో జాయిన్ అయ్యి మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో సైన్ అప్ అవుతారో సో మీకు ఇన్స్టాంట్గా 50 రూపీస్ అయితే ఇస్తుంది. సో 50 రూపీస్ ఏదైతే రెఫరల్ అమౌంట్ ఏదైతే ఉందో సో డైరెక్ట్గా మనకు మెయిన్ వ్యాలెట్లో అయితే యాడ్ కాదు. సో ఇక్కడ మనకు బోనస్లో అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. సో మీకు ఎంత పాసిబుల్ అయితే ఎన్ని రెఫర్ చేయగలుగుతారో అన్ని రెఫర్స్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత టోటల్ అమౌంట్ మీరు డైరెక్ట్గా మీ మెయిన్ వ్యాలెట్లో అయితే యాడ్ చేసుకోండి. సో ప్రజెంట్ నా దగ్గర 300 రూపీస్ అయితే ఉంది కదా. సో ఇక్కడ అప్లై టు బ్యాలెన్స్ అనే క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ చేసి 300 అయితే ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అయినా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అని అయితే వస్తుంది. సో ఈ అమౌంట్ ఏదైతే బోనస్ అమౌంట్ ఉందో అది డైరెక్ట్గా మనం మెయిన్ వ్యాలెట్లో యాడ్ అవ్వడానికి వితిన్ 24 hours టైం అయితే పడుతుంది. సో ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా, ఇక్కడ 0 అయితే వచ్చేయండి, ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ మీకు అక్కడ మెయిన్ వ్యాలెట్లో యాడ్ అవ్వడానికి 24 hours అయితే టైం పడుతుంది. సో 24 hours తర్వాత మీరు చెక్ చేసుకుంటే మెయిన్ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతుంది. సో మీకు మెయిన్ వ్యాలెట్లో ఇంకా మనకు పెండింగ్ ఉందా అని చూసుకోవడానికి ఇక్కడ ప్రమోషన్లో వచ్చేసి ఇక్కడ 3 dots పైన అయితే క్లిక్ చేయండి. 3 dots పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై రికార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. అప్లై రికార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఇక్కడ 190 రూపీస్ అయితే పెండింగ్లో ఉంది ఇంకా. సో ఇప్పుడు 300 కూడా యాడ్ చేసాం కాబట్టి సో అది కూడా ఉంటుంది. సో టోటల్గా వితిన్ 24 hours నాకు అయితే యాడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు మెయిన్ వ్యాలెట్లో వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే విత్డ్రా చేయకండి. సో దీనికి ఒక ట్రిక్ అయితే ఉంది. సో మీరు డైరెక్ట్గా విత్డ్రా చేశారనుకోండి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఎర్రర్ అని చూపించకుండా ఉండాలంటే మీకు ఒక గేమ్ అయితే ఆడాల్సి వస్తుంది. సో గేమ్ అంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు, మనకు 100% విన్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ నా దగ్గర ఇక్కడ చూసుకుంటే 680 రూపీస్ అయితే ఉంది కదా. సో దీన్ని నేను డైరెక్ట్గా విన్నింగ్ అమౌంట్లో అయితే కన్వర్ట్ చేస్తాను. దానికోసం ఇక్కడ విన్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ అయితే రన్ అవుతుంది, 2 minutes టైమర్. సో 680 రూపీస్ అయితే ఉంది కదా, ఇక్కడ గ్రీన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. గ్రీన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100 రూపీస్ సెలెక్ట్ చేసిన ఒక 300 రూపీస్ అయితే గ్రీన్ పైన అయితే ప్రెడిక్ట్ అయితే చేస్తా. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకు రెడ్ అయితే ఉంది. సో రెడ్ పైన ఒక 300 రూపీస్ అయితే ప్రెడిక్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ 300 రూపీస్ అయితే ప్రెడిక్ట్ అయితే చేశాను, కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేశాను. ఇక్కడ టోటల్గా నా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మిగతా 80 రూపీస్ మాత్రం అయితే ఉంది.
సో మనకు జాయిన్ మనకు రెడ్ అయినా వస్తుంది, గ్రీన్ అయినా వస్తుంది కాబట్టి సో మనకు 100% విన్నింగ్ అమౌంట్ అయితే వస్తుంది. సో విన్నింగ్ అమౌంట్లో మనకు ట్యాక్స్ అయితే పోతుంది కాబట్టి ఒక 4 రూపీస్ కానీ 10 రూపీస్ అయితే పోతుంది. సో మిగతా అమౌంట్ మీరు డైరెక్ట్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు టైమర్ అయితే ఎండ్ అయితే అవుతుంది. సో టైమర్ ఎండ్ అయిన తర్వాత మీకు విత్డ్రా అయితే చేసి చూపిస్తాను మీకు 100% వస్తుందో లేదో అనేది. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కిందకి అయితే స్క్రోల్ చేస్తున్నా అండ్ ఇక్కడ 588 రూపీస్ అయితే వచ్చింది. సో టోటల్గా 600 పెడితే మనం ప్రెడిక్ట్ చేసిన అమౌంట్, అందులో వచ్చేసి మనకు 12 రూపీస్ ట్యాక్స్ పోగా మనకు 588 రూపీస్ అయితే వచ్చింది. సో దీన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసేసేయండి. కన్ఫామ్గా మనకు ఎలాంటి లేకుండా 24 అవర్స్లో మీ బ్యాంక్ డీటెయిల్స్కి అయితే ఏదైతే ఇచ్చింటారో సో దానికైతే మనకు విత్డ్రా అయితే అవుతుంది. సో విత్డ్రా చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మై ఆప్షన్లో అయితే వచ్చేయండి. తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో 668 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ నా దగ్గర. సో 688 రూపీస్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ కార్డ్ అయితే ఉంది. సో ఇక్కడ యాడ్ బ్యాంక్ పైన అయితే క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం ఇవ్వకండి, అది పనిచేయడం లేదు. సో మీ ఫిజికల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఎస్బీఐ కానీ ఆర్బీఐ మనకు ఏదైతే ఎస్బీఐ ఉందో ఆంధ్ర బ్యాంక్ ఉందో సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత సో ఒక బ్యాంక్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో లాగిన్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసాం. సో లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు విత్డ్రాల్ టైం మనకు 9 to 11 o'clock అయితే ఉంది కాబట్టి సో 9 తర్వాత మనం ట్రై చేస్తే 100% పేమెంట్ అయితే వస్తుంది. సో దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 2036 రూపీస్ అయితే నేను విత్డ్రా చేశాను. సో దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, అక్కడ నుంచి చెక్ అయితే చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు 2036 రూపీస్ అయితే వచ్చింది నాకు. సో ఇలాంటి ట్యాక్స్ పోగా 100% పేమెంట్ అయితే ఇస్తుంది కాబట్టి ట్రై అయితే చేసుకోవచ్చు. పర్ ఎఫర్ మనకు 50 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకు ఈ షాప్. సో నేను పోస్ట్ అయితే చేశాను కదా, సో ఇది కూడా మనకు 100% పేమెంట్ అయితే ఇస్తుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ రిజిస్టర్ పైన మీరు లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఇచ్చేయండి, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఇన్విటేషన్ కోడ్ అయితే మాన్యువల్గా ఎంటర్ అయితే అవుతుంది. సో ఒకవేళ ఎంటర్ కాలేదనుకోండి మీరు ఎంటర్ అయితే చేయండి, డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సో ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీకు మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో తర్వాత మీ యొక్క యాప్ ఏదైతే యాప్ ఉందో సో దాన్ని యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ఇందులో వచ్చేసి మనం ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో ఆర్డర్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేస్ అండ్ ఆర్డర్ అనే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క షిప్పింగ్ అడ్రస్ ఏదైతే ఉంది సో మీరు ర్యాండమ్గా ఏదైనా ఇచ్చేయండి షిప్పింగ్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఆర్డర్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాబింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేద్దాం. అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనకు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆర్డర్ అయితే సబ్మిషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్ కంప్లీటెడ్ అయితే ఉంది. ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. సో మనం ఒక ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు 2.50 అయితే వస్తుంది. సో టోటల్గా 20 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాను. డైలీ మనకు 50 రూపీస్ అయితే ఈజీగా అయితే వస్తుంది. సో ప్రజెంట్ నా దగ్గర 631 రూపీస్ అయితే ఉంది. సో 20 ఆర్డర్స్ కంప్లీట్ చేయండి, మీకు 50 రూపీస్ అయితే వస్తుంది. మినిమం రీడింగ్ 100 రూపీస్. సో నెక్స్ట్ డే కూడా ఈరోజు కంప్లీట్ చేసాను, 50 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ టుమారో కూడా టాస్క్ అయితే కంప్లీట్ చేసేసేయండి, అది కూడా 50 రూపీస్ అయితే వస్తుంది. టోటల్గా మీకు 100 రూపీస్ అయితే వస్తుంది. సో 100 రూపీస్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో అలా కాకుండా మీరు ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు. ఇన్వైట్ చేసిన మనకు కమిషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏజెన్సీ కమిషన్ నాకు 803 రూపీస్ అయితే వచ్చింది. సో ఇన్వైట్ చేసుకోవడానికి ఇన్వైట్ పైన అయితే క్లిక్ చేయండి. మీ యొక్క రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి ఆర్డర్స్ కంప్లీట్ చేస్తుంటే మీకు కమిషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ విత్డ్రా ఎలా చేయాలంటే ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర 632 రూపీస్ అయితే ఉంది. సో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్, యూజర్ నేమ్, బ్యాంక్ నేమ్ అయితే మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఐఎఫ్సి కోడ్, యూపీఐ ఏదైనా ఇచ్చేసేసేయండి. సో బ్యాంక్ డీటెయిల్ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ 2 days కంప్లీట్ చేసేసేయండి. ఆర్డర్స్ మీకు 100 రూపీస్ అయితే ఈజీగా అయితే వస్తుంది. సో మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేయండి. సో దానికి సంబంధించిన అన్లిమిటెడ్ ట్రిక్ మీకు తర్వాత అయితే చెప్తాను. సో ఇక్కడ అమౌంట్ రాగానే ఇక్కడ 633 రూపీస్ నేను ఇప్పుడైతే విత్డ్రా చేయను. సో టోటల్గా అమౌంట్ అయితే వచ్చేసిన తర్వాత విత్డ్రా అయితే చేశాను. ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నా అండ్ ఇక్కడ విత్డ్రా అయితే చేశాను నిన్న. సో 2 times అయితే విత్డ్రా చేశాను, 2 times అయితే నాకు వచ్చేసింది. సో దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ విత్డ్రాల్ రికార్డ్ పైన వెళ్తున్నా అండ్ విత్డ్రాల్ రికార్డ్ పైన చూసుకోవచ్చు. సో ఒకసారి 100 రూపీస్, ఇంకోసారి 124 రూపీస్,
పేమెంట్ అయితే చేశాను. సో దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసిన. సో 100% జెన్యూన్గా వర్క్ అవుతుంది కాబట్టి సో 2 డేస్ మాత్రం వర్క్ అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారంటే అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్బుక్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు 125 రూపీస్ 100 రూపీస్ అయితే నాకు పేమెంట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు క్లియర్గా అయితే చూసుకోవచ్చు మీరు 125 రూపీస్ ఒకటి అండ్ నెక్స్ట్ ఇక్కడ 100 రూపీస్. సో ఇక్కడ చూసుకుంటే కూడా మనకు 100 రూపీస్ 124 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేశాను. 100% నాకు వచ్చేసింది. సో 24 అవర్స్లో మీకు పేమెంట్ అయితే వస్తుంది. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఎలాంటి కమిషన్ మనకు ఏదైతే విఐపీ ఉందో సో ఇది మాత్రం తీసుకోకండి. సో నేను చెప్పినప్పుడు అయితే తీసుకోండి. సో మీరు 2 డేస్ అయితే ఆర్డర్ కంప్లీట్ చేసి విత్డ్రా అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో యాప్ అయితే చెప్తానని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకు ది షాపర్స్ అన్నట్టు. సో ఇది కూడా మీకు కొత్తగా లాంచ్ అయిన యాప్. ఇది కూడా మనకు 1688 యాప్ మీకు తెలిసిందే కదా. సో సైన్ అప్ బోనస్ కింద 200 రూపీస్ అండ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు సైన్ అప్ బోనస్ 200 రూపీస్ అయితే వస్తుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సో దానికి సంబంధించిన సైన్ అప్ ప్రాసెస్ ఏదైతే ఉందో సైన్ అప్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే చేసుకోండి. తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే కావచ్చు. ఇక్కడ మనకి ఇలా ఇక్కడ చూసుకుంటే బ్యాలెన్స్లో ఇక్కడ 200 రూపీస్ అయితే వస్తుంది మీకు. సో సైన్ అప్ బోనస్ కింద. సో దాన్ని మనం 100% విత్డ్రా అయితే చేసుకోవచ్చు. బట్ ఎప్పుడంటే మనం ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఆర్డర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్డర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో మనకు రిసీవింగ్ అయితే అవుతుంది. సో రిసీవింగ్ అయిన తర్వాత మనకు షిప్పింగ్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో షిప్పింగ్ అడ్రస్ మనం ఏదైనా ర్యాండమ్గా అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తున్నా సో మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ రిసిపెంట్ అంటే ఏదో ఒక అడ్రస్ ఇది ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఏదైనా అడ్రస్ ఇచ్చేసిన తర్వాత సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆర్డర్స్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్స్ పైన అయితే క్లిక్ చేసినా ఇక్కడ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేసాం. సో ఇక్కడ రిసీవింగ్ అయితే అవుతుంది. రిసీవింగ్ అయిన తర్వాత మనకు ఒక ఆర్డర్ అయితే వస్తుంది. సో ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో మనకు డైలీ 60 ఆర్డర్స్ వరకు వస్తాయన్నమాట. సో 60 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక్కడ సబ్మిట్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ సబ్మిట్ ఆర్డర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 1 ఆర్డర్ మనం కంప్లీట్ అయితే చేసాం. సో దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనకు యాడ్ అయితే ఉంది. సో ఇలా మనకి 60 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో టోటల్గా మీకు 230 రూపీస్ ఎంతో వస్తుంది. సో తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో 60 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాను టోటల్. తర్వాత విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మైన్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంది కదా. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని యాడ్ చేసుకొని చెప్తుంది. ఓకే పైన అయితే క్లిక్ చేసాం. అండ్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, క్యాష్ హోల్డర్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ ఇచ్చేయండి. తర్వాత బ్యాంక్ నెంబర్ అంటే మీ యొక్క బ్యాంక్ నెంబర్ అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత బ్యాంక్ నేమ్ ఇచ్చేసి ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా వచ్చేసి మనకు 200 రూపీస్ ఏదైతే సైన్ అప్ బోనస్ ఉందో సో దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. టోటల్గా ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసాయి. టోటల్ అమౌంట్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో 100% పేమెంట్ అయితే వస్తుంది. వితిన్ 24 అవర్స్లో మనకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాలంటే మనకి అన్లిమిటెడ్ చెక్ యూస్ చేయడానికి ఇక్కడ డూ మల్టిపుల్ స్పేస్ అయితే యూజ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటే అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే క్లోన్ చేసుకోవాలనుకుంటున్నారో క్లోన్ అయితే చేసుకోండి. సో మీకు 2 అన్లిమిటెడ్ చిక్ అయితే చెప్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చిక్ వచ్చేసి మీకు మనకు ఈ షాప్ కానీ ది షాపర్స్ కానీ ఈ యాప్స్ యొక్క అన్లిమిటెడ్ ట్రిక్ డైరెక్ట్గా మనం మల్టిపుల్ స్పేస్లో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో క్లోన్ అయితే చేసుకోండి. క్లోన్ చేసుకున్న తర్వాత ఒక కొత్త నెంబర్తో అయితే లాగిన్ కండి. రెఫర్ కోడ్ అడిగితే మీ యొక్క ఒరిజినల్ రెఫర్ కోడ్ అయితే ఇచ్చేసి మీరు ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసేయండి. వితిన్ 24 అవర్స్ మీకు పేమెంట్ అయితే వస్తుంది. సో ఇలా మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు అండ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసి మీరు పేమెంట్ అయితే తీసుకోవచ్చు. 100% జెన్యూన్ కూడా అయితే వర్క్ అవుతుంది. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలంటే. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.